హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాసినిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలాగా సింపుల్గా టేస్టీగా ఉండే ఒక లంచ్ బాక్స్ని చూపించబోతున్నాం. ఇది మార్నింగ్ టైంలో తయారు చేసేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం లంచ్ బాక్స్ కైనా చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి మీరు చూసి నచ్చితే లైక్ చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆలు ముక్కల్ని వేసేసుకోవాలి. ఆలుని ముందే క్యూబ్స్ లాగా తొక్కు తీసి కట్ చేసి నీళ్ళలోకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు లేకోకుండా తీసి ప్యాన్లోకి వేసేసుకొని కొద్దిసేపు అంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంటే ఇవి దాదాపు 90% ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా 90% ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని, పావు టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా కలుపుతూ మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి పూర్తిగా ఆలు ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆలుని స్టవ్ మీద నుంచి దించి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ దాకా మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసేసి ఇది బాగా చిటపట్లాడుతున్నప్పుడు 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా నైస్గా తరిగి ఇదంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ రావాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి చిలికలు కట్ చేసుకున్న ఒక టమోటాను వేసేసుకొని టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. చూసారు కదా, మనకి ఉల్లిపాయ టమోటా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా పోపు ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మరొక చిటికెడు పసుపును వేసేసుకోండి. ముందుగానే వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ చిటికెడు పసుపును వేసుకొని తినగలిగే కాని బట్టి చిల్లీ పౌడర్ని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసేసుకొని కొన్ని సెకండ్ల పాటు వేయించండి. ఇలా ఆయిల్లో కొన్ని సెకండ్ల పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మళ్ళీ కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచండి. అప్పుడే మసాలా అంతా కూడా ఘాటు రాకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలుని, ఆ ఆలు ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మంటని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇదంతా ఫాస్ట్గా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా రైస్ని అంతా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, రైస్కి ఈ ఫ్లేవర్ అంతా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఇలా ఆలుతో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చిందా ఈ రెసిపీ? మీ ఫ్రెండ్స్ మెంబర్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.